నేను ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో జనం అందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు గురించి తెలిసి కూడా మళ్ళీ అదే జనం మోసపోయారని ఇప్పుడు ప్రజలందరూ ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. 1 ఇయర్ దాటిపోయింది. కరెక్ట్గా మేము చేసిన పథకాలు అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. ఒకవేళ ఈ పథకాల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళకి నేలకు మందమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం గారు ఏమో నేను ప్రశ్నిస్తాను, పోరాడతానని చెప్పి ప్రజల్లోకి వచ్చారు. ఈరోజు ఏం గురించి ప్రశ్నిస్తున్నాడో, దేని గురించి పోరాడుతున్నాడో చెప్పు. నేను అధికారంలోకి వస్తే సినిమాలు మానేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సినిమాలు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? నీ బడ్జెట్ కోసం చేస్తున్నావా, జనం బడ్జెట్ కోసం చేస్తున్నావా? ఒకటే ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేశాడని నేను అనుకోవట్లేదు. చేయాల్సినంతవరకు చేశాడు. ప్రజలు మోసపోయారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మోసపోలేదు, ప్రజలకు కేవలం మోసపోయారు. మీరు చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సినిమా ఎంపీలు కానీ టికెట్లు అమ్ముతాం కానీ, టికెట్ ఫ్రీ సీట్ పెడతామని చెప్పి ఈ కార్యక్రమాలు చూస్తారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఈ సినిమా వైపు చూడండి. ఇప్పుడు సినిమా వైపు చూస్తా పవన్ కళ్యాణ్ గారికి అలవాటు. నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఓడిపోయిన పరిస్థితి లేదు. వీవీఎం ట్రాంప్ జరిగిందనే విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ జరిగిపోయిన నష్టాన్ని మనం తిరిగి తీసుకురాలేము కాబట్టి సైలెంట్గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే గుర్తించండి, ఇప్పటికైనా నష్టపోయింది ఏమీ లేదు. మీరు ప్రజలకైతే ఏమైతే హామీ ఇచ్చారో అది చెయ్యండి. చేసినప్పుడు మీ సత్తా, మీ సమర్థత ఏందో ప్రజలకు తెలిసిద్ది. మీరు అవి చేయకుండా ఊరికే జనం మీద మాట్లాడి ప్రశ్నించిన వాళ్ళందరినీ పోస్టుల మీద పెట్టిన వాళ్ళందరూ కేసులు పెట్టి మేము నరుకుతాం, మేము చంపుతాం, మా పరిపాలన ఇంతే అంటే రానున్న రోజుల్లో ఎదురు దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో కూడా మేము అధికారంలోకి వస్తాం కాదు, రానేమో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానేను రాడు ఇక 11 కాదు ఈసారి 1 పరిమితం చేస్తా ఉన్నాడండి. ఇప్పుడు ఆయన రానివ్వడానికి సరే మీ మాటకే వద్దాం రాని అంటున్నాడు. నేను ఒకటే ఈ మీడియా ద్వారా ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పులివెందుల ఎమ్మెల్యే అని మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క పులివెందుల ఎమ్మెల్యే రోడ్డు మీదకి వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? మొన్న రెంటపాల్లో 25 చెక్ పోస్టులు పెట్టారు. ఎందుకు పెట్టారు? మాకు అధికారం లేదా? మా నాయకుడు చూసుకునే పరిస్థితి మీకు అవసరం లేదా? నేను ఒకటితో ఆయన నువ్వు 100 రకాలుగా పెట్టుకో, 100 గేట్లు పెట్టుకో, ఎవరన్నా జనాన్ని ఆపగలిగావా? ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి అంటే జనం, జనం అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆపే దమ్ము ఎవరికి లేదు.